గ్రేటర్ రోడ్ల కోసం మతాల పేరుతో టీఆర్ఎస్ ప్రజలను విభజిస్తోందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. స్వచ్ఛ హైదరాబాద్ కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసిన రోడ్లు బాగు చేయలేకపోయిందన్నారు. మంత్రులు మాటలను చెప్పడం తప్ప ఇక్కడ పని జరగడం లేదని విమర్శించారు కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలను ఓట్ల కోసం మతాల వారీగా బుజ్జగింపు చేసేటువంటి రాజకీయాలు పాల్పడుతుంది. దేశంలో ఏ పార్టీ కూడా ఈ రకమైనటువంటి బుజ్జగింపు రాజకీయాలు ఏ పార్టీ కూడా చేయలేదు. ఏ ఒక్క పని హైదరాబాద్ నగరంలో మీరు స్వచ్ఛ హైదరాబాద్ చేపట్టారు, 100 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ చెత్త కుప్పలు, మట్టి కుప్పలు, కనీసం ఆ చెత్త కుప్పల, మట్టి కుప్పల సమస్య కూడా ఈ ప్రభుత్వం పరిష్కారం చేయలేదు. వీధి లైట్లు గత 8 నెలలుగా వీధి లైట్లు కాలిపోతే రిప్లేస్ చేయని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. డ్రైనేజ్ పొంగిపోరుతా ఉన్నాయి. ఈరోజు పత్రికల్లో, టీవీలలో ప్రతిరోజు రోడ్ల విషయంలో మనుషులు అడుగు తీసి అడుగులేనటువంటి పరిస్థితులు ఉన్నది. వీళ్ళు ప్రధానమైనటువంటి రోడ్లైనా చూపిస్తున్నారు, కానీ ప్రధానమైనటువంటి రోడ్లు అద్వైతంగా ఉన్నాయి. కాలనీలలో, బస్తీలలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. నేను 12 సంవత్సరాలైంది ఎమ్మెల్యే. ఇంత దరిద్రమైనటువంటి రోడ్లు గతంలో ఎప్పుడు కూడా చూడలేదు హైదరాబాద్ నగరంలో. కనీసం మరమ్మతులు లేవు, జవాబుదారీ లేదు ఆఫీసర్స్లో, అకౌంటబిలిటీ లేదు ఆఫీసర్స్లో.